గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ర్యాంక్ కార్డులో వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, మంచి ర్యాంక్స్ వచ్చినాయని అనుకుంటున్నా. మీకు చదివిన తీరు వస్తాయండి, మంచి చదువుకుంటే మంచి ర్యాంక్స్ వస్తాయి, ఏం చదవకపోతే ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. మొత్తానికి చదవకపోతే కొంతమంది డిస్క్వాలిఫై కూడా అయ్యారు. డిస్క్వాలిఫై అయితే ఏం లేదు, ఇక మేనేజ్మెంట్ జాయిన్ కావాలి, లేదంటే నెక్స్ట్ ఇయర్ సీట్ రాసుకోవాలి. ర్యాంక్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక సీట్స్ వస్తాయి, మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేస్ ఆఫ్ అడ్మిషన్ టైం టేబుల్ వచ్చింది, నేను ముందు నుంచే చెప్తున్నా. ఓకే, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 days or 4 days సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు టైం ఉండదు, టిపి కొడితే వారం టైం ఇస్తారని చెప్పిన. ఉన్నది జరిగింది చూడండి. మొన్న కూడా రిజల్ట్స్ రాకముందు చెప్పిన, సండే వరకు ఏదో హాలిడేస్ ఉన్నాయి, నిమజ్జనం ఉంది, మండే ట్యూస్డే వెనస్డే సెప్టెంబర్ 8 to 10 రిజల్ట్స్ వస్తాయని ఇదే బోర్డు మీద ఒక టైం టేబుల్ వేసి చెప్పినట్టే సెప్టెంబర్ హాలిడేస్ అయిపోగానే ఇచ్చారు రిజల్ట్స్. ర్యాంక్ కార్డ్ వచ్చినాయి సెప్టెంబర్ 10 to 15 వచ్చింది కదా రిజల్ట్స్. విత్ ఇన్ 2 days స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 10కే ఆన్లైన్ సర్టిఫికేషన్ అప్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. టైం టేబుల్ వచ్చింది, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, అది కూడా ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే చూడండి, సెప్టెంబర్ 10 to 15 ఏంది ఆన్లైన్ సర్టిఫికేషన్ అప్లోడింగ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెప్టెంబర్ 10కి 10, 11, 12, 13, 14, 15 జస్ట్ 6 రోజులు, జస్ట్ 6 days, వారం కూడా ఇవ్వలేదు, 6 days. ఈ 6 daysలో సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్. ఓకే, రిజల్ట్స్ వచ్చినాయి సెప్టెంబర్ 8 ఈరోజు. ఇంకో 8 days అయితే సెప్టెంబర్ 15, వారం ఉంది అంతే. ఇప్పటి నుంచి చూసుకుంటే ప్రశాంతంగా తొందరగా వేసుకోవాలి. సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ ఉంది. సెప్టెంబర్ 10కి స్టార్ట్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ముందు నుంచి చెప్తున్నా, బీ రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్ అని, విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ అని. ఫస్ట్ పేజ్లో మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీరు అప్రూవ్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను వీడియో చేస్తాను, సెప్టెంబర్ 10th రోజే వీడియో కంపల్సరీ చేస్తాను మీకోసం. ఫోన్లోనే ఎట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మన మొబైల్లోనే మనం ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని చేస్తా వీడియో. ఆ రోజు చేస్తా, సెప్టెంబర్ 10కి స్టార్ట్ అయిన రోజు ఈవినింగ్ లోపు పక్కా చేస్తా. అండ్ సెప్టెంబర్ 10కి స్టార్ట్ అవుతుంది కదా, సెప్టెంబర్ 10, 11 ఈ 2 daysలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి అనుకో, సెప్టెంబర్ 15th లాస్ట్ డేట్ కదా, 15th లోపు పక్కా అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయితే ఏం కాదు, అప్రూవ్ కాక రిజెక్ట్ అయింది అనుకో, ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే, అది ఏదైనా అవ్వచ్చు, టీసీ కానీ మెమోలు కానీ ఇంకేదైనా రిజెక్ట్ అయితే, ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. ఆ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే సెప్టెంబర్ 15th లోపు అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 18 to 20, 18, 19, 20 3 days, జస్ట్ 3 days. ఓకేనా, మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 6 రోజులు, వెబ్ ఆప్షన్స్ 3 రోజులు అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి, 3 రోజులనే వెబ్ ఆప్షన్స్. ఇక ర్యాంకులు తీసేసుకొని పెట్టుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చింది, నాకు పక్క వస్తుంది అనుకుంటే పెట్టుకోవాలి. ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, 1500, 2000 ర్యాంక్ వచ్చిందంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టి లాస్ట్లో గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టాలి. సెప్టెంబర్ 24 అలాట్మెంట్. ఓకేనా, అలాట్ అవుతుంది సెప్టెంబర్ 24th రోజు. ఎక్కడ సీట్ వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది. మీకు ఎక్కడొస్తుందో తెలియదు కదా, సో అది. నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ సెప్టెంబర్ 27 ఆన్ ఆర్ బిఫోర్. సెప్టెంబర్ 24th రోజు వస్తుంది, మీకు అనుకున్న సీట్ వస్తే రిపోర్ట్ కావాలి కాలేజ్లో సెప్టెంబర్ 27 లోపు, అంటే 25, 26, 27 3 days టైం అంతే. నెక్స్ట్ సెకండ్ పేస్ సెప్టెంబర్ 29కి మళ్ళా సేమ్ ప్రాసెస్. సెప్టెంబర్ 29కి మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లోడింగ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసి అప్రూవ్ అవుతాయో, సెకండ్ పేజ్లో మళ్ళీ 29th రోజు నుంచి మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. 29కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. 29, 30, October 1 అంతే, 2 రోజు హాలిడే ఉంటుంది. October 3, 4, 5 వెబ్ ఆప్షన్స్ అంతే ఉంటుంది. సో మేబీ దసరా తర్వాత సెకండ్ పేజ్ అయిపోతుంది కంపల్సరీ. ఇప్పుడు సెప్టెంబర్ 29కి సెకండ్ పేజ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది సెప్టెంబర్ 29కి. ఈ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైతే మిస్ అవుతారో, ఏదైనా డాక్యుమెంట్ లేక రిజెక్ట్ అయ్యి లేదంటే మొత్తానికి అప్లై చేసుకోరో, సెకండ్ పేజ్లో సెప్టెంబర్ 29th నుంచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అన్న ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే సెప్టెంబర్ 15th ముందే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినాము, సర్టిఫికేట్లు అప్రూవ్ అయినాయి అనుకుంటే సెకండ్ పేజ్లో మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. అనుకున్న సీట్ వస్తేనేమో సాటిస్ఫై అవ్వండి. అనుకున్న సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఎంత కట్టాలి? 800 కట్టాలి అంతే. అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటాయి డబ్బులు అవి. అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద పే నౌ అని ఆప్షన్ ఉంటుంది, 800 కట్టమంటుంది. 800 కడితే ఆన్లైన్లో ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది. నువ్వు సెప్టెంబర్ 27th లోపు కాలేజీలో పోయి జాయిన్ అవ్వాల్సిన పనే లేదు. ఆ 800 కడితే సీటు హోల్డ్లో ఉంటుంది, ఫస్ట్ పేజ్ సీటు. మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సెప్టెంబర్ 29కి రిజిస్ట్రేషన్ కదా, October 4, 5 వరకు మీకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇస్తాడు. ఆ వెబ్ ఆప్షన్స్ అప్పుడు సెకండ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ అట్లనే ఉంటుంది. క్లియర్?
ఆ 800 అయితే అలాట్మెంట్ ఉన్నది కట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. 20,000 30,000 ఉంటుంది, డిపెండ్ ఆన్ ద కోర్స్. అలాట్మెంట్ ఆర్డర్లో అలాట్మెంట్ అయినాక ఆ డబ్బులు మొత్తం కట్టి ఆ సీట్ హోల్డ్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు వేరే దానికి. మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ పేజ్లో కట్టిన సెకండ్ పేజ్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇంకా కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, కావాలంటే మళ్ళీ వీడియో చేస్తా. ఛానల్ ఉందే మీకోసం కాబట్టి. సో ఇది కంటెంట్. మళ్ళీ అంతా చేసిన తర్వాత కూడా అన్న అఫీషియల్ టైం టేబుల్ రాలేదు కదా, అఫీషియల్ నోటీస్ రాలేదు కదా అని అంటారు. ఆ నోటీస్ కూడా ఇప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ నోటీస్ చూపిస్తున్నా. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇదే టైం టేబుల్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. బీ రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్ అని నంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన. ఇప్పుడు టైం వచ్చింది. సర్టిఫికేట్స్ లేదన్నా అంటే మాత్రం మీ మిస్టేక్ అయ్యా. నేను ఆల్రెడీ చెప్పిన మీ సర్టిఫికేట్ లేదన్నా అని ఫస్ట్ పేజ్ మిస్ చేసుకుంటే మాత్రం అనుకున్న సీటు సెకండ్ పేజ్లో రాదు. బికాస్ ఫస్ట్ పేజ్ 24th రోజు, సెప్టెంబర్ 24th రోజు అలాట్మెంట్ అవుతుంది. క్యాంపస్లో వచ్చిన వాళ్ళు వదులుకుంటారు సీటు, పోరు. క్యాంపస్లో వచ్చిన వాళ్ళు అట్నే ఉంటారు, వాళ్ళు పోరు. సో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో క్యాంపస్లో సీట్లో మన తేడికి వస్తుంది. అందుకే ఫస్ట్ ప్లేస్ని మిస్ చేసుకోకండి. టైం ఉంది, సెప్టెంబర్ 15th లోపు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది. అన్ని సర్టిఫికేట్స్ తోటి పార్టిసిపేషన్ అయ్యి ప్రశాంతంగా అప్రూవ్ చేసుకోండి. ఆ వీడియో అనేది సెప్టెంబర్ 10th రోజు వస్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఆ నోటీస్ ఏదైతే ఉందో కన్వీనర్ సార్ దగ్గర నుంచి వచ్చిన నోటీసు ఈ టైం టేబుల్కి సంబంధించింది, అది యూడురి. ఓకే డన్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి. సిపి గేట్ నుంచి నోటీస్ అయితే ఇది రిలీజ్ అయింది. నేను ఎంత బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ చూడకపోతే నమ్మరని September 8కి రిలీజ్ అయింది. చూడండి, ప్రెస్ నోటు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో September 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సింపుల్, September 10 to 15. ఓకేనా, September 10 to 15 మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంతకుముందుకే చెప్పింది. వెబ్ ఆప్షన్స్ 18 to 20 ఉంటుంది. మళ్ళీ ప్రొవిజనల్ అలాట్మెంట్ September 24 ఉంటుంది. రిపోర్టింగ్ టు ద కాలేజ్ September 27 లోపు ఇవ్వాలి. నెక్స్ట్ 29th September నుంచి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సింపుల్. ఇదే టైం టేబుల్, అఫీషియల్ టైం టేబుల్. కింద చూడండి కన్వీనర్ సార్ సైన్ కూడా ఉంటుంది. సో ఇది అఫీషియల్గా వచ్చిన టైం టేబుల్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయరు పక్కా.